ఇప్పటి వరకు కూడా మనకి సైంటిస్టులు అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు ఆత్మలు ఉన్నాయా లేవా అన్న విషయం మీద. అయితే చాలా వరకు మనలో ఈ ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు. మరికొందరైతే ఇవంతా కట్టుకథలని కొట్టి పడేస్తారు. అయితే మీరు ఈ వీడియోలో ఒక ఆదివాసుల తెగకు సంబంధించిన ఒక సాంప్రదాయం, అది ఆత్మలతో మాట్లాడటం, ఇది వాళ్ళ సాంప్రదాయంలో ఒక భాగం. అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాతనే ఆత్మలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని మీరు క్లారిఫై చేసుకుంటారు. ఫస్ట్ మనం అందరికీ తెలిసిన విషయం గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది సైంటిస్టులు ప్రూవ్ చేసిన విషయం కాబట్టి. ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి చనిపోయిన తర్వాత తను ఉన్న వెయిట్ కంటే చనిపోయిన తర్వాత ఒక 21 గ్రామ్స్ వెయిట్ అయితే లాస్ అవుతున్నారు. అంటే వాళ్ళ డెడ్ బాడీ 21 గ్రామ్స్ వెయిట్ అయితే లాస్ అవుతుంది. అయితే మన సైంటిస్టులు ఏమంటున్నారంటే ఈ 21 గ్రామ్స్ వెయిట్ వచ్చేసి మన ఆత్మది అని. కానీ ఈ ఆదివాసుల సాంప్రదాయం మీరు చూస్తే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. నార్మల్గా మనం చనిపోతే ఏం చేస్తారు? ఒక 1 డే బాధపడతారు, తర్వాత తీసుకెళ్ళి మనల్ని దహనం చేసేస్తారు లేదా పూడ్చి పెట్టేస్తారు. ఆ తర్వాత మనకి కొన్ని రోజుల తర్వాత కర్మలు అనేవి చేస్తారు. అది వారి వారి సాంప్రదాయంలో పిండ ప్రదానంలాగా చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆదివాసులకు చెందిన ఈ సాంప్రదాయంలో వీళ్ళ పిండ ప్రదానం వేరేలాగా ఉంటుంది. చనిపోయిన వాళ్ళకి తప్పకుండా కొన్ని రోజుల తర్వాతే వాళ్ళకి చిన్న కర్మ ఇంకా మరియు పెద్ద కర్మ అనేది నిర్వహిస్తారు. తరువాత ఆ పెద్ద కర్మలో వారి ఆత్మల్ని అయితే పిలిచి వాళ్ళతో ఆఖరి విషయాలైతే మాట్లాడతారు. అంటే ఇక చివరి విషయాలన్నమాట, చివరి మాటలుగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో, ఎవరితో అయితే క్లోజ్గా ఉంటారో చనిపోకముందు, ఆ ఆత్మ అనేది వచ్చినప్పుడు ఎవరితో అయితే చనిపోకముందు క్లోజ్గా ఉంటుండిందో సో వాళ్ళతోనే ఎక్కువ అటాచ్గా మాట్లాడుతుంది. ఈ విషయం చూడడానికి అసలు నమ్మశక్యంగానే ఉండదు, కానీ మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎప్పుడైనా మీరు ఆదివాసి కోయ జాతికి సంబంధించిన విలేజెస్కి వెళ్ళినట్లయితే, ఏజెన్సీ గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ కర్మల విధానాన్ని చూడండి. పెద్ద కర్మలు ఏ విధంగా చేస్తారో చూడండి. అది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడవలసిందే. మరి నార్మల్గానే మనం మన ఇంట్లో మన పూర్వీకుల్ని, అంటే చనిపోయిన మన పూర్వీకుల్ని మనం పూజిస్తూ ఉంటాం, వాళ్ళని ఇలవేల్పులుగా కొలుస్తూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళు మనకి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని కాపాడుతారని ఒక బలంగా, ధైర్యంగా వాళ్ళని మనం కొలుస్తూ ఉంటాం, అంటే పూజిస్తూ ఉంటాం. సో అట్లనే ఈ ఆదివాసీ ప్రజలు కూడా వాళ్ళ పూర్వీకులు వాళ్ళని మంచిగా చూస్తారని భావంతో వాళ్ళని కాపాడుతారని వాళ్ళనైతే పూజిస్తూ ఉంటారు. నేను కూడా ఇలాంటి ఆత్మలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని నేను అసలు ఎప్పటికీ నమ్మేదాన్ని కాదు, కానీ నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ చాలు, ఆత్మలు ఉన్నాయి మనతో మాట్లాడితే మనతోనే తిరుగుతాయి. అదే 28 మే 2023 ఆ రోజు మా పెద్దమ్మ కర్మలు అయితే జరిగాయి. ఆ రోజు ఆ కర్మల్లో కుండలను పట్టే ప్రాసెస్ నా చేతికి వచ్చింది. ఇక నో అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇది మా ఆచారంలో ఒక భాగం కాబట్టి, సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించాలి కాబట్టి నేను నో అని చెప్పలేకపోయాను. ఇక సర్లే అని పట్టుకున్నాను. ఆ రోజు ఆ ఊరి గ్రామస్తులు ఇంకా గ్రామ పెద్దలైతే ఆ పూజా విధానాన్ని పూర్తి చేసి మమ్మల్ని అయితే అందరి మధ్యలో నిలబెట్టారు. కానీ ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, మనకి ఆత్మ వచ్చేటప్పుడు ఆ కుండని పట్టిన 1 మినిట్కి నాకైతే నా శరీరం అంతా రోమాలన్నీ నిక్క ఒడుచుకున్నాయి. సడన్గా నాకు తల ఊగుతున్నట్లు అవుతుంది, ముందుకి వెనక్కి అవుతూనే ఉంది. ఇక మెల్లమెల్లగా నా తల మొత్తం చాలా బరువుగా అయిపోయింది. తర్వాతకి ఇంకా నా కంట్రోల్ మొత్తం కూడా నేను మిస్ అయిపోయాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, వాళ్ళతో మాట్లాడుతున్నానా ఏదన్నా చేస్తున్నానో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. తర్వాతకి నేనైతే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే స్పృహ లేకుండా పడిపోయాను. స్పృహ లేకుండా పడిపోవడంతో మా అమ్మ అయితే చాలా భయపడ్డది. ఎందుకంటే నేను ఈ ప్రాసెస్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం నేను అట్లా కుండ పట్టుకొని అట్లా మా సాంప్రదాయంలో అలా కర్మల్లో నేను పాల్గొనడం. మరెన్నో అడ్వెంచర్ వీడియోస్ మీ ముందుకు వస్తాను. సో ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.